ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మంత్రిగా నారా లోకేష్ ప్రమాణం చేశారు. మొత్తం 23 మంది మంత్రులతో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ కొలువుదీరింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే అంటూ బాబు ప్రమాణం కొనసాగించారు. అనంతరం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 4వ సీఎంగా, రెండోసారి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాబుకు అభినందనలు తెలిపారు ప్రధాని మోడీ. బాబు, జనసేననీలతో పాటు మరో 23 మంది మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా కేబినెట్ కూర్పులో సమన్యాయం పాటించారు బాబు. టీడీపీ నుంచి నారా లోకేష్, అనలంతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో 3 జనసేన నాయకులుండగా ఓ బీజేపీ నేత ఉన్నారు. మంత్రివర్గంలో సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటించారు. కేబినెట్లో దాదాపు 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు ఇచ్చారు. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి ఛాన్స్ ఇచ్చారు. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణకు కేబినెట్లో చోటు కల్పించకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిథులు ఉన్న వేదికపైకి తీసుకువెళ్లారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో నిల్చుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు మోదీ. ఈ దృశ్యం చూడగానే మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు.